ఆలోచిస్తున్నావు? ఏం లేదు మానస, హాలిడేస్లో పిల్లలందరూ సినిమాలకు కానీ లేదంటే టూర్లకు కానీ పోవాలనుకుంటారు. కానీ నా కొడుకు కూతురు నాతో పాటు పనికి వస్తానని అంటున్నారు. అబ్బా, ఎప్పుడు నీ కొడుకు నీ కూతురు గోలేనా మామా? గోల కాదు మానస, వాళ్ళు నా బాధ్యత. నాన్న, ఇంట్లో కూరగాయలు ఏంటివి లేవు, ఏం కూర చేయాలి నాన్న? ఈరోజు ఆదివారం కదా నాన్న, 1 కేజీ చికెన్ తెచ్చుకోండి. ఈ 200 నువ్వు చెప్పుల కోసం పెట్టుకున్నావు కదా డాడీ? మట్టిలో పనిచేసే నాకు చెప్పులు ఎందుకులే నాన్న. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా నాన్న, కాళ్ళు కాలిపోతాయి నీకు. నాకు కొత్తవేం అవసరం లేదులే నాన్న, ఎవరన్నా వదిలేసిన పాత చెప్పులు ఉంటే చాలుగానే. సరే నాన్న. సరే వెళ్ళరా నాన్న. సారీ మామ, నిన్ను నీ పిల్లల మాటలు వింటుంటే నా మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది మామ. నన్ను క్షమించు మామ, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు. మనం నిర్ణయించుకున్న స్నేహంలో ఉన్న తప్పు ఉంటుందేమో కానీ ఆ దేవుడిచ్చిన బంధంలో ఎప్పుడు తప్పు ఉండదు మానస.